వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ముందుగా ఒక వీడియో వినిపించిన తర్వాత మాట్లాడుకుందాం. तो मुसलमान लड़के क्यों पसंद है? ये मुझे हमेशा लगता है कि ये कहते कहते इनको शर्म नहीं आता कि हिंदू मत क्यों नहीं कर सकते ये हिंदू मत जाके ले आए मुसलमान औरतों को अपना हमारे समुदाय में, तो उनको लाए बहू बना के, क्यों नहीं होता है आपसे? तो ये कहने में उनको शर्म नहीं महसूस होती कि हमसे नहीं होता, वो करते हैं, वो हमारी लड़कियों को छीनते हैं, हमसे नहीं होता, तो शर्म नहीं आती उनको ये कहने में। मुझे हमेशा लगता है कि लव जिहाद वाला मामला ना एक बेबसी का प्रकट करना है, अपनी बेबसी प्रकट कर रहे हैं ये हिंदू मर्द कि हमसे नहीं होता है, और ये इतने मतलब होंगे इतने ही मुसलमान मर्द होंगे इतने ही डिजायर, बहुत ही अट्रैक्टिव होते हैं, बहुत ही अट्रैक्टिव होंगे, क्या कह सकते हैं कि भाई एक हिंदू मुस्लिम लड़का जो है वो सुरमा लगाकर पान खाता हुआ आता है, बड़ा हैंडसम लगता है, बाइक पे आता है और हिंदू लड़की का दिल चुरा के ले जाता है। लव जिहाद का जो कैंपेन करते हैं उनकी समझ में हिंदू औरतें बिल्कुल बुद्धू है ना, वो बिल्कुल इतनी बेवकूफ है कि कोई भी आके सुरमा लगा के बाइक पे आए तो वो चली जाएंगी और शादी करेंगी। तो उनको क्या लगता है क्या है हिंदू औरत? आपकी हिंदुइज्म में क्या फिर खामी है कि हिंदू औरतें ऐसी बनी, इतनी बेवकूफ बनी? तो आपका तो फिर कुछ प्रॉब्लम है ना, आप अपने घर में जाके देखिए ना, क्या समझाइए उन्होंने। हाँ मतलब क्या नहीं, सब तो समझाने वाली बात है, उनको फिर लॉकअप करना, फिर फोन नहीं देना। तो लव जिहाद से औरतों पे काबू रखना, औरतों की आजाद ख्याल पे काबू रखना, तो वो भी एक एनिमी है इनके लिए। तो मुसलमान लड़के क्यों पसंद? हाँ ये ఇది వింటే మీ రక్తం మరుగుతుందా లేదా? నా రక్తం అయితే మరుగుతోంది. అర్ఫా కను మరియు ప్రొఫెసర్ జేఎన్యు నివేదిత మీనన్ ఈ ఇద్దరు మహిళలు లవ్ జిహాద్ని సమర్థిస్తూ మాట్లాడుకుంటున్నారు. ముస్లిం యువకులట తమ బైకులపై కంటికి పెట్టుకునే సుర్మాతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటారట. అందుకే హిందూ అమ్మాయిలు వారి వైపు ఆకర్షితులవుతున్నారట. హిందూ యువకులు కూడా మరింత ప్రయత్నించాలని సూచించారు. హిందూ మహిళలకు తెలివి లేదని, వారి మూర్ఖులని అవహేళన చేస్తున్నారు. ఈ మహిళలు హిందూ సమాజాన్ని అవమానిస్తూ, హిందూ అబ్బాయిలపై నిందలు వేస్తూ, అమ్మాయిలను ట్రాప్ చేసే పద్ధతులను రొమాన్స్ అంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరిని ఏం చేయాలి చెప్పండి? చెప్పుతో కొట్టాలా వద్దా? జైల్లో పెట్టాలా వద్దా? ఇప్పటికైనా దిమాకుంటే హిందువులు మేల్కొనాలి. మన కూతుళ్లకు సరైన అవగాహన కల్పించాలి. మన అక్క చెల్లెలకు సరైన అవగాహన కల్పించాలి. ఇలాంటి వాళ్ళు హిందూ మహిళల గురించి హేళన చేస్తూ మాట్లాడుకునే అవకాశం లేకుండా చేయాలి. అవునా కాదా? మీరే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఫస్ట్ వీక్ వచ్చేసింది. శాలరీస్, రెంట్స్ చాలా ఉన్నాయండి. కొన్ని అనివార్య కారణాల వల్ల మనం మధ్యలో కొంత వీడియోస్ కూడా చేయలేకపోయాము. ఈ మంత్ ఆర్థికంగా చాలా భారం అవుతుంది. కాబట్టి మీరే ఆర్థికంగా చేయూతనందించి ఈ ఛానల్ని కాపాడతారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను, మీకు తోచిన సహాయం అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.